హే హయ్యోస్, మనమైతే ప్రెజెంట్ మనాలి, లదాఖ్, శ్రీనగర్. మనాలి అయిపోయింది, ఇప్పుడు లదాఖ్లో ఉన్నాము. వీళ్ళైతే మనకు వెల్కమ్ చెప్తున్నారు. లదాఖ్ అంటే లదాఖ్లో వెల్కమ్ లేదు, కానీ ఇక్కడైతే అక్కడగా ఒక బోర్డు, ఇక్కడికైతే వీళ్ళు చెప్తూ ఉన్నారు హిమ్నాక్. ఈ రోడ్స్ వాళ్ళైతే మనకు వెల్కమ్ చెప్తూ ఉన్నారు. వెల్కమ్ టు లే. వావ్, ఇక అక్కడైతే వాళ్ళు అసలుగా చెప్తారు. అక్కడికి వెళ్దాం. చాలా హ్యాపీ. వితౌట్ పొల్యూషన్ 74 రోజులు మనం కంప్లీట్ చేసుకున్నందుకు. వాటర్ సేవియర్ టు సొల్యూషన్ టు పొల్యూషన్. ఓబులవారిపల్లి టు ఆల్ ఇండియా, మనాలి, లదాఖ్, శ్రీనగర్ సోలో రైడ్. ఏ స్మాల్ ట్రిబ్యూట్ టు హ్యాష్ట్యాగ్ రంజిత్ ఆన్ వీల్స్ అన్న ప్రాజెక్ట్ ఎల్ఆర్లో డే 74. ఈరోజు మనాలి అయితే చూసేసాం. హిమాచల్ ప్రదేశ్ మనకు వెల్కమ్ పలికేసింది. లదాఖ్ అయితే వెల్కమ్ బోర్డు లేదు ఆ ప్రదేశంలో. ఇప్పుడైతే వీళ్ళు ఇక్కడ పలుకుతూ ఉన్నారు. లదాఖ్ అంటే ఉత్త లదాఖే కాదు, లే లదాఖ్. వీళ్ళ వెల్కమ్ చూడండి మావా, హ్యాపీనెస్ గా ఉంది నాకైతే. చూడండి మ్యాస్ట్రో మీదుగా వీళ్ళ వెల్కమ్ ఎంత బ్యూటిఫుల్ గా వెల్కమ్ చెప్తున్నారు వీళ్ళు కొండల మధ్యన. వెల్కమ్ టు లే అట్ లదాఖ్. వావురా మ్యాస్ట్రో, అదిరిపోయిందిరా ఈ విధంగా. ఏంట్రా ఇది, అద్భుతం కదరా స్వామి. అబ్బాబ్బా, వావ్ అనేట్టుగానే ఉంది. వెల్కమ్ టు లే లదాఖ్. వితౌట్ పొల్యూషన్ ట్రావెల్ చేస్తూ మనమైతే ఈ ప్రదేశానికి వచ్చేసాము. ఒక్కసారి ఆ బ్యూటీ చూడండి మామ, అక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలుకి. వామ్మ, ఏందయ్యా స్వామి, యువతలు చూపించకూడదు. అబ్బా, బ్యూటిఫుల్గానే ఉంది. మొత్తం కొండలు కొండలు కొండలు, లోయలు. వావ్, వెల్కమ్ టు లే లదాఖ్. ఎంత హ్యాపీనెస్ ఉంటుంది అనుకున్న స్టేట్లన్నీ దాటుకుంటూ వస్తుంటే. మనాలి, హిమాచల్ ప్రదేశ్ చూసేసాము. లదాఖ్, ఇప్పుడు లదాఖ్ సెంటర్ ఆఫ్ లేలో అయితే ఉన్నాము. ఇక చేరుకుంటాం లేకి. ఆ తర్వాత ఇక ఫైనల్గా శ్రీనగర్కి ఇంకా టైం ఉందిలే, చూద్దాం. ఈ లే లదాఖ్ ఇవన్నీ అయిపోయి ఆ తర్వాత అయితే తిరిగి చూద్దాం మనం శ్రీనగర్ని. ఇప్పుడైతే లే లదాఖ్ తిరిగి చూసేద్దాం మనం. ఈ బ్యూటిఫుల్ చూడండి అసలుకి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇలాంటి ప్రదేశాల్లో నుంచా నేను వచ్చింది అన్నట్టుగా ఉన్నాయి అక్కడెక్కడో కనిపిస్తూ. వామ్మో ఎంత బ్యూటిఫుల్ అసలుకి. కొండలు ఇవన్నీ ఏంటి. లే అనేది కొండల్ని కప్పుకొని ఉంది, మొత్తానికి కొండల్ని కప్పుకొని మధ్యన వెచ్చగా ఉంది లే అనేది. ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదాం మన పయనంలో ముందుకి. ఇక ఇదైతే ఈ లేలోని మెయిన్ చౌక్, లెపార్డ్, స్నో లెపార్డ్ మెయిన్ చౌక్ ఇది లదాఖ్ లేలోని. ఈ చౌక్లో కూడా మనం దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. లెపార్డ్, స్నో లెపార్డ్స్ ఇక్కడ ఉంటాయి. మరి మనం వాటిని చూస్తామో లేదో చూద్దాం. అయితే ఈ కారు దొంగలా వదిలేలా లేదు మనల్ని. చూద్దాం ఎటువైపు నుంచి రూటో. ఇప్పుడే కదా మనం లేక్ చేరుకునింది, ఆ తర్వాత ఆలోచిద్దాం వీటి గురించి. ఇక్కడైతే వీళ్ళు మెటల్తో ఇది అక్కడ అలా చాలా షేప్స్ అయితే చేసేసారు. రన్నింగ్లో అయితే మనం తీస్తా పోలేము. ఇక్కడ ఆగి తీసేస్తూ ఉన్నాను. ఇక్కడైతే ఐస్ హాకీ టోర్నమెంట్ అంటే అదే స్నో టైంలో ఈ గ్రౌండ్లో అంతా ఐస్ ఫ్లోర్గా తయారవుతుంది, అందులో హాకీ అయితే జరిపించారు. నిజంగా చాలా గ్రేట్ ఇలాంటి ప్రదేశాల్లో మనం వచ్చినందుకు. లే అట్ లదాఖ్, నాట్ ఓన్లీ లదాఖ్, రెండు కలుపుకునేవి ఇలా చాలా ఆకారాలుగా. ఇది ఇక్కడ ఉండే జింకో ఏంటో మరి, ఇక్కడ ఉండే మంచులో ఉండేటివి. ఇక ఇదేదో మంచు కొండలు ఎక్కుతూ ఇదేంటో, ఇక ఇదైతే తెలియడం లేదు. ఎప్పుడో తయారు చేసినవి చెక్కు చెదిరిపోయినాయేమో. ఇదైతే పక్షి నలిగిపోయినట్టు అట్లా ఏయో ఉన్నాయి. ఇప్పటి కాలం నాటివి కాదులే, ఎప్పుడెప్పుడో తయారు చేసినవి వర్షానికి అందుకు చిలుం బట్టి అంతా ఇది అయిపోయినాయి. ఇవి కూడా కొమ్ముల జింకలు. ఈ మేకలు మనం చూసాం కదా వచ్చే దారిలోని మేకలు అవి. ఇక ఇక్కడ మనుషులు, తబలాలు, జంతువులన్నీ ఇలా కలర్ఫుల్ పేపర్స్, కలర్ఫుల్ కలర్ల మధ్యన మనమైతే లేకి ఎంటర్ అయిపోదాం.
ఇటువైపుగా వెళ్ళిపోవాలి. లే ఫైనల్గా వచ్చేసాం. మనమైతే ఇప్పుడు లేలో ఉన్నాము. ఒక ప్రదేశానికంటూ పోతున్నాము. మరి ఆ ప్రదేశానికి పోయి మహిళా మండలి కాదు, మనం ఒక ప్రదేశానికి వెళ్ళాలి. ఆ ప్రదేశం కోసం ఈ సర్కిల్లో అయితే ఆగి ఉన్నాను. కొండలే ఎక్కుతా పోవాలి. కొండలు ఎక్కేసి ఆ ప్రదేశానికి పోదాం. ఆ ప్రదేశం ఏంటో చూద్దాం. మరి ఈ లేక్ వస్తే ఒక ప్రదేశంకి వెళ్ళాలి. ఆ ప్రదేశానికి వెళ్ళే దారిలోనే ఉన్నాను. మొత్తం ట్రాఫిక్కే టౌన్ అంటే. ఆ ప్రదేశానికి వెళ్తే కానీ మనకు అంత రిలాక్స్గా ఉండదు. ఆ ప్రదేశంలో కలుద్దాం. మాస్టర్ అయితే అక్కడ ఉన్నాడు, మనమైతే ఉన్నాము అక్కడ. ఇక మన ఎదురుగా ఉంది అయితే ఏముందో చూడండి, సెంట్రల్ ఏషియన్ మ్యూజియం లే. ఇక్కడైతే ఉన్నాం మనము. ఇప్పుడైతే మనం ఇక్కడికే కదా వచ్చింది, గురుద్వార్ ఇన్ లే. ఈ ప్రదేశానికి అయితే వచ్చాం మనం, లేలోని గురుద్వార్కి. మరి ఇక్కడ అడుగుదాం వీళ్ళను, నైట్ ఉండొచ్చా ఉండకూడదా అని. ఏమంటారు చూద్దాం. ఇక్కడ ఇప్పుడైతే ఇక్కడికైతే వెళ్ళిపోదాం. సెంట్రల్ ఏషియన్ మ్యూజియం. ఇక్కడ మరి ఈ లోపల ఏముంటాయో వెళ్ళి చూసేద్దాం. సెంట్రల్ ఏషియన్ మ్యూజియంలోకి. మ్యూజియం అయితే లోపల ఉంటుంది. ఇక ఈ లేక్ సంబంధించి కొన్ని అయితే ఉన్నాయి. మనమైతే ఇప్పుడు ఈ మ్యూజియం లోపలికి వెళ్దామా వద్దా అంటే ఏమో చూద్దాం. ఇక్కడైతే ఇంకొక గురుద్వార్లో అయితే ఉన్నాను. ఇక్కడైతే ఉండమని చెప్పారు హాల్లో. ఇక ఈ బైక్లో అయితే ఒక హైదరాబాద్ అన్న అయితే లేదా ఇప్పుడైతే అన్నతో పాటు వచ్చేసాను నేను. లే ప్యాలెస్. ఒకప్పటి నాటి ఈ కొండల్లో కట్టిన ప్యాలెస్లే ఇవి. అదిగో అక్కడ ఉంది ప్యాలెస్. అక్కడ కాదు, అద్భుతం అంటే అటుగా ఉంది. లే మొత్తం కనిపిస్తుంది. అది చూడండి, ఆ లే అనేది ఎట్టుందో. అక్కడ ఉన్న అన్న హైదరాబాద్ నుంచి సోలో రైడ్గా వచ్చేసాడు. వెళ్దామంటే వచ్చేసాము. అద్భుతమైన లే మహానగరం. ప్యాలెస్ ఆఫ్ లే. ప్యాలెస్లు అంటే పైనే ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ ఉండి రాజుగారు ప్రజలందరినీ చూస్తూ ఉంటారు కాబట్టి ప్యాలెస్లు అనేవి ఎక్కడైనా పైనే ఉంటాయి, కోటలు అనేటివి. అలా ఈ కొండల పైన అయితే ఈ ప్యాలెస్గా ఇప్పటికీ అప్పటి కట్టడాలుగా, ఇంకా మట్టితో కట్టే కట్టడాలే ఇంకా ఉన్నాయి. అక్కడక్కడ కడుతూ ఉన్నారు ఇప్పుడైనా, కానీ అప్పటి ప్యాలెస్ల మాదిరిగానే ఇప్పటికీ వాటిని కొనసాగిస్తూ కొన్ని కట్టడాలు కడుతూ ఉన్నారు. కొత్త కన్స్ట్రక్షన్లుగా కొత్తవి జరుగుతూ ఉన్నాయి. ద బ్యూటిఫుల్ ఆఫ్ గ్రీనరీ మధ్యన చుట్టూ కొండల్ని ఏర్పరచుకొని, కొండల వెచ్చదనం మధ్య అయితే ఈ లే మహానగరం ఉంది. లదాఖ్ అంటే లే లదాఖ్, ఉత్త లదాఖ్ కాదు, లే లదాఖ్. అట్లాంటి లేలో మనం ఈ ప్యాలెస్లో అయితే ఉన్నాం ఇప్పుడు. అప్పటి రాజుల కాలం నాటి ప్యాలెస్లో మనమైతే ఇప్పుడు ఉన్నాం. మనం ఊహించుకోవాలి అప్పుడు ఆ రాజులు ఈ ప్రదేశంలో ఉన్నట్టుగా. చేసాము ఈ ప్యాలెస్లోకి. ఎంట్రీ ఫీజు కూడా ఉంది, 30 రూపీస్. అన్న అయితే పిలుచుకొని వచ్చేసాడు. అన్నకి చాలా చాలా థ్యాంక్ యూ. ఈ ప్యాలెస్ మౌంటైన్స్, నిజంగా మౌంటైన్ అక్కడెక్కడో ఏంటి, ఈ ప్యాలెస్ కట్టడం ఏంటి, మహానగరము, ఇలా చాలా చాలా బాగుంది ప్యాలెస్ అయితే. ప్యాలెస్ కూడా వచ్చేసాం, లే ప్యాలెస్. ఒక్కొక్కటి కొండల పైనే సెట్ చేశారు. ఇక్కడైతే శాంతి స్తూప్ అనే ప్రదేశానికి వచ్చేసాం. ఎక్కువ పైకి, ఎక్కువ కొండలు ఎక్కాలి పైకి. పైకి ఎక్కితే కానీ లొకేషన్స్ కనిపించవు.
ఒక్కొక్క ప్రదేశం ఎంత బ్యూటిఫుల్గా ఉందని లొకేషన్ వైజ్గా చూసుకుంటే ఆ కొండపైన అయితే ఆ ప్యాలెస్కి అయితే వెళ్ళొచ్చాము. ఇప్పుడైతే ఈ కొండ లాంటి ఈ ప్రదేశం పైన ఉన్నాము. వర్ష అక్కడైతే పలకరిస్తూ ఉన్నట్టుంది ఫుల్గా. ఇక మొత్తం మేఘాల మధ్యన కొండల చుట్టూరు ఈ శాంతి స్తూపులు అయితే ఉన్నాము. ఇప్పుడు ఈ ప్రదేశంలో లేలోని ఈ ప్రదేశాలలో అయితే తిరుగుతూ ఉన్నాం మనము. శాంతి స్తూప్ మొత్తం కొండ చుట్టూరే ఈ ప్రదేశం. ఇక అక్కడ చూడండి, అక్కడ ఒక ప్రదేశంగా అదిగో అక్కడ కనిపిస్తుందిగా బుద్ధుడైతే కూర్చొని ఉన్నాడు కొండల మధ్యన. చూద్దాం అక్కడికి వెళ్తామో వెళ్ళమో చూద్దాం. మరి అయితే మనం ఇదైతే నేషనల్ హైవే, రేపు చెప్తాను. మనం వెళ్ళబోయే మన రూట్లలో ఈ నేషనల్ హైవే కూడా ఉంది. మనం ఇప్పుడైతే వచ్చేసాము, కనిపిస్తుందిగా గురుద్వార్ సాహెబ్ ఇండియన్ ఆర్మీ. ఇక్కడికైతే వచ్చేసాము మనము. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం. ఇది ఇండియన్ ఆర్మీ వాళ్ళు కండక్ట్ చేసిన గురుద్వారు. ఇక్కడైతే మొత్తం ఆర్మీ ఆఫీసర్స్ గారే ఉంటారు. మరి వెళ్దాం అక్కడికి, ఆ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఉన్నాము గురుద్వార్ దగ్గర. ఫ్యూచర్లో అంటే మనం ఈ నేషనల్ హైవేలో అయితే ట్రావెల్ చేయాల్సి ఉంది. ఒకవేళ ట్రావెల్ చేయాల్సి ఉంది, ఇక్కడ స్టే చేయనిస్తారో చెయ్యనివ్వరో ఆ ట్రావెల్ చేసే అప్పటికి. ఎందుకంటే ఇది ఫుల్ ఆర్మీ వాళ్ళతో నడుస్తున్న గురుద్వారు. ఈ ప్రదేశం అనేది ఫుల్ ఆర్మీ వాళ్ళతో నడుస్తున్న గురుద్వారే. రాబోయే రోజుల్లో మరి చూద్దాం. ఇక్కడ స్టే చెయ్యాలి. ఇక్కడైతే నిజంగా అంత పీస్ఫుల్గా ఇంతమంది ఆర్మీ ఆఫీసర్స్ మధ్యనైతే ఇక్కడ ఉండొచ్చు. మరి చూద్దాం అప్పటికి కుదురుతుందో లేదో. సేమ్ గురుద్వార్ ఇదే, ఇలా బ్యూటిఫుల్ లాంటి గురుద్వార్ కొండల మధ్యనే. అన్న అయితే నిజంగా అన్న వెళ్ళే ప్రదేశాలన్నీ తిప్పుతూ ఉన్నాడు. చాలా చాలా థ్యాంక్ యూ అన్నకైతే. ఆ కొండపైన కూడా ఒక ప్రదేశంగా ఉంది, అది పైకి ఎక్కేదానికి అదిగో మెట్లు ఉన్నాయి. ఓయమ్మ, మనం మ్యాస్ట్రో ఉంటే తప్ప మిగతాది వితౌట్ మ్యాస్ట్రోగా అయితే మనం తిరగలేము అట. మొత్తం ఇక్కడ ప్రసాదాలు అన్నీ, లడ్లు, బాబా గురుద్వార్లు అంటేనే ఇక్కడ స్టే చేస్తున్నారు. మరి మనకి స్టే కల్పిస్తారో లేదో చూద్దాం. మరి రాబోయే రోజుల్లో గుర్తుపెట్టుకోండి, ఈ గురుద్వారు ఇదే లొకేషన్లో. పోయేటప్పుడు స్టే చేయకుండా ఉన్నా కానీ వీడియో అయితే తీస్తాను ఆ రోజుకి. ఇప్పుడైతే ఇంకో ప్రదేశానికో తిరిగి రూమ్కో వెళ్ళిపోదాం.